ఒక సంస్థను స్థాపించి గత 10 సంవత్సరాలుగా కేవలం పనిచేస్తూ మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాలు తీసుకుంటూ ఇప్పుడు కూడా ఆయన బళ్ళారిలో ఒక ఎంపీ గారిని కలిసేసి నిన్న నైట్ అక్కడి నుంచి బయలుదేరి యాక్చువల్గా మన ప్రోగ్రాం ఆయన షెడ్యూల్లో లేదు. అయినా నేను చెప్పాను నువ్వు రావాలి ఆంజనేయులు ఖచ్చితంగా మన మీటింగ్కి అంటే ఆయన ఇంకేమైనా వేరే ప్రోగ్రాంను ప్రఖ్యాత చేసుకొని మన మీటింగ్కి రావడం జరిగింది. కాబట్టి ఆంజనేయులు గారికి కూడా అందరికీ మనం అసలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే అందరికీ తెలిసిన వ్యక్తి మన రంగన్న గారు, రామలన్న గారికి, ఆంజనేయులు గారు, ఏపీడబ్ల్యూఎస్ గారికి మరియు నేనున్నట్టు అభయనిచ్చి మమ్మల్ని ముందు నడుపుకెళ్తున్న రామలన్న గారికి సభాపూర్వకంగా మేము అందరూ కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం అన్న. అదేవిధంగా అసోసియేషన్లో కానీ మనం ఈ రకంగా కూర్చున్నామంటే కూడా కంప్లీట్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాడర్ ఒక గణపతిగిరి గారు, మా అన్నగారు గణపతిగిరి గారు, నాతోటి ఆఫీసర్ గణపతిగిరి గారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఎందుకు